నా మెయిన్ ఐటెమ్ ఏంటంటే ఇవాళ 3 ఉన్నాయి మెయిన్ ఐటెమ్స్. ఒకటి అప్రూవల్ రేటింగ్స్‌కి సంబంధించింది ట్రంప్‌కి. రెండోది ట్రంప్ మీద వస్తున్న తిరుగుబాటు. వాటి గురించి కొంచెం ఐ హావ్ సమ్ అసెట్స్ టు టాక్ అబౌట్. ఐ హావ్ 70% అప్రూవల్ రేటింగ్ అని చెప్పి మొన్న వెరీ రీసెంట్‌లీ చెప్పాడన్నమాట. ఆన్ ద సేమ్ డే తన గురించిన పోల్స్ బయటకొచ్చినప్పుడు that is what he said. Listen to this. An approval rating today of 71 and another one of 69. I have not heard of those numbers before. So we're going to fight very hard. 71 and 69% అప్రూవల్ రేటింగ్ అనేది. సో ఇక్కడ సెటప్ కొంచెం చూపించాలి. I mean, I have to have this set up properly. కాంటెక్స్ట్ ఫర్ దిస్ అప్రూవల్ రేటింగ్ అనేది. అప్రూవల్ రేటింగ్ అనేది ఏంటంటే జనరల్‌గా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత హనీమూన్ పీరియడ్ ఉంటుంది. 100 డేస్. 100 డేస్‌కి క్లాక్ కూడా పెట్టి న్యూస్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు, టీవీ ఛానెల్స్ వాళ్ళు కవర్ చేస్తారు. ఆ 100 డేస్ పీరియడ్‌లో యూజువల్‌గా అమెరికన్ ప్రెసిడెంట్స్ అందరికి అప్రూవల్ రేటింగ్ చాలా ఎక్కువ ఉంటది. సో ఆ టైంలో ఇంతవరకు హిస్టారికల్‌గా ఈ పోల్స్ నిర్వహిస్తున్న హిస్టారికల్‌గా ద డే హి టుక్ అది తను ప్రమాణ స్వీకారం చేసిన రోజు ట్రంప్ అప్రూవల్ రేటింగ్ ఈజ్ -1. నెగెటివ్ అంటే దోస్ హూ అప్రూవ్ వర్సెస్ దోస్ హూ డు నాట్ అప్రూవ్. అంటే దేర్ ఆర్ మోర్ పీపుల్ హూ డు నాట్ అప్రూవ్ ఇన్ దట్ వన్. అది -1 ఉన్నది. ఆ కాంటెక్స్ట్ చాలా ముఖ్యమన్నమాట. మొదటిది హిస్టారికల్‌గా ఏ ప్రెసిడెంట్ అంత లో లెవెల్‌లో స్టార్ట్ చేయలేదు. అలాగే నెల రోజుల తర్వాత తీసిన పోల్స్‌లో ఇంకా అంతకంటే పతనమైనయి అతని పోల్స్. అది ఇక్కడ ముఖ్యమైన విషయం నేను చెప్పదలుచుకున్నది. ఇది నేను మళ్ళీ రీజడ్జిటైజ్ చేసి నేను తీసుకున్న పోల్స్ వాటికి సంబంధించిన గ్రాఫిక్స్ అయన్నీ తీసుకొని పెట్టే బదులు ఏకంగా CNN రిపోర్ట్‌లు ఒక 2 మినిట్ రిపోర్ట్ ఉంది. అది విడతలుగా పెడుతూ మీకు దాని గురించి వ్యాఖ్యానం చేస్తున్నది. In the worst day of polling for Donald Trump during his entire second term in office. What am I talking about here? Take a look at Trump's net approval rating. CNN, you see it on this side of the screen, -5. Gallup, -6. Ipsos, -7. Quinnipiac, -4. Negative, 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 underwater, 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 underwater. These 4 polls, all of them tell a consistent story, and that is Trump is on the negative side of the ledger. His net approval is negative. He is underwater like the Little Mermaid. Underwater like the Little Mermaid. So ఈ క్లిప్ యాక్చువల్‌గా ఇట్ వెంట్ వైరల్ అండి. వెల్ సైంటిఫిక్ పోలింగ్ అంటూ రిజల్ట్ ఇట్స్ ఎన్ ఆక్సిమోరాన్. ఏదో ఒక స్టాటిస్టికల్ మెథడ్స్ ఫాలో అవుతారు, పోల్ తీసుకుంటారు. యూ గెట్ వాట్ ఎవర్ ద రిజల్ట్. సో సమ్ ఆఫ్ ద పోలింగ్స్ ఎలక్షన్ ముందు కూడా ఎంత తప్పైందో అందరికీ తెలుసు. సో ఐ యామ్ అవేర్ ఆఫ్ ఇట్. పోల్స్ ఎంత రిలయబుల్ అనే దానికి మనకెవరికీ తెలీదు నిజంగా. కానీ వాట్ వి సీ అరౌండ్ అస్ యానెక్డోట్స్‌ని బట్టి కొంత నిర్ధారించుకోవాలి. యానెక్డోట్స్‌తో తర్వాత మీకు చూపెడతాను. ముందు ఇది చూడండి. What are the changes since the beginning of his term? January. Right. All right. So we don't have a CNN poll to compare, but we do have the other 3 pollsters that we can look at. Trump's net approval rating, the change since January. Look at. So basically, he's now talking about the change that happened since January, the day he took ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎంత చేంజ్ వచ్చిందని. This Gallup down 5 points, Quinnipiac down 7 points, Ipsos down 13 points. They polled right at the beginning of his presidency, so not a big surprise that shows the worst change for Donald Trump. But the bottom line is this. Across the 4 new polls that we have, all of them have Trump in net negative approval rating, and the 3 in which we have a trend line, we see Donald Trump heading in the wrong direction, swimming upstream, you might say. What is driving this? Like, what is making people so upset? Yeah, you know, one of Donald Trump's great strengths during his first term, one of Donald Trump's great strengths during the 2024 campaign was the economy, the idea that Donald Trump could fix the economy. This was one of Donald Trump's great strengths. Now it's one of his great weaknesses. What am I talking about? Trump's net approval rating. You go back to his first term. Most of the time, presidents do not have too much of a leverage on the economy, but they can impact through policy.
So you can always say if a president takes over from another president, at least first 1 year or so, the effect on that it is from the previous administration. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కానీ ఇట్ ఈస్ ఎ క్యారీ ఓవర్ ఎఫెక్ట్. సో స్లోలీ 1 year, ద ఫస్ట్ ఇయర్ తర్వాత వాళ్ళకి వాళ్ళ పాలసీల వల్ల ఇంపాక్ట్ తెలుస్తుంది. ...2017, Ipsos, he was at plus 16 points on his net approval. Quinnipiac, plus 6. Look at where he is now in Ipsos. He's 8 points underwater on the economy. Quinnipiac, 4 points under. దాన్ని గమనించండి, +16 నుంచి -8కి వెళ్ళాడు. ప్లస్ దట్స్ ఎ హ్యూజ్ స్వింగ్, 24 point స్వింగ్. దట్ ఈస్ నాట్ టు బి స్నీజ్డ్ అట్. ఇంతకుముందు చూసిన వీడియోలో ఎంత హీ వాస్ క్లైమింగ్ 70%, 71% పాపులారిటీ. 71% అంటే ఇఫ్ అదర్ 29% are against him, so that is more like a 40 point, more than 40 point ahead. There is no way in hell. Of course, everybody knows nothing he ever says there is any truth in it. On the economy, I honestly never thought I'd see the day in which Donald Trump would be polling so poor on the economy, but that day is here. As I said last week, inflation ate the Joe Biden presidency alive. By the way, this right is only on economy. Sorry, this is not overall polling. It's very much the case that Donald Trump is in danger of inflation eating his presidency alive because his net approval ratings on the economy are under